చంద్రబాబుకు ఉందా? చంద్రబాబు ఆ రోజున అమ్మాయిలకి నేను చూసుకుంటాను అన్నాడు. ఇప్పుడు శ్రీదేవికి ఇస్తాడు ఈయన, మేకపాటికి ఇస్తాడు ఈయన, ఇవ్వగలుగుతుంది ఆనంకి. అది కూడా ఆనం కోరుకున్న సీట్ ఒకటి ఈయన ఇస్తానంటుంది ఒకటి. కోటరెడ్డి ఒకటికే తను కోరుకున్న సీటు. ఆనంకి అయితే గనక తను కోరుకుంటున్న సీటు కాకుండా వేరే సీటు, అంటే ఆనం ప్రస్తుతం తను పోటీ చేసి నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం అడుగుతుంది వెంకటగిరికి. ఈయన మాత్రం బాధ్యత ఇస్తానంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తేల్చడు, తెమల్చడు. జగన్ లాగంటి ధైర్యం, అంటే ఈ లేకపోయినా నేను కొట్టగలను అనే ధైర్యం ఉండదు. అదో మైనస్. అంటే తెగించలేకపోతున్నారా? అంతే, తెగింపు లేదు. ఇదే సిచ్యువేషన్ రేపు పొద్దున్న, అంటే ఇది చూసి రావాలని కాదు, అలానే మొన్న కూడా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ వరకు కొంతమంది ర్యాలీ చేసుకుంటూ వచ్చారు, సీట్ మావోడికి మావోడికి. ఇదే పరిస్థితి జనసేనలో కూడా వస్తే ఏంటి రేపు పొద్దున్న? చాలా వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేశారు కాపు సామాజిక వర్గంలో, తెలగా ఒంటరి ఇట్లాంటివి. రేపు పొద్దున్న చూస్తారు కదా వాళ్ళు ఎన్ని ఇచ్చారు ఏంటి అనేటువంటిది. దానికి తోడు త్యాగాలు చేయమంటే ఎందుకు త్యాగాలు చేయాలి? 10 ఏళ్ళ నుండి త్యాగం చేస్తాం, ఇంకొక 5 ఏళ్ళు త్యాగం చేసి ఆ తర్వాత జీవితకాలం త్యాగం చేస్తూనే ఉంటారు వాళ్ళని. అంటే పొత్తులు అంటేనే త్యాగాలు కదా మరి. అదే అనేది, పొత్తులు పెట్టుకోమని వాళ్ళు ఎవరైనా చెప్పారా? ఈయన చెప్పాడు వ్యూహం ఉంది నా దగ్గర అని. వ్యూహం అంటే వాళ్ళు ఇచ్చే 25-30 ముష్టేసినట్టు తీసుకోవడం అవుతుంది.